రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస షాకులతో పరేషాన్ అవుతున్నారట. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టుగానే అవుతోందని హస్తం వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కారు పార్టీని ఖాళీ చేస్తారని ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. కారులో ఎవరినీ మిగలనివ్వనని సవాళ్లు కూడా చేశారు. పలానా తేదీ లోపల తెలంగాణ భవన్ మొత్తం ఖాళీ అవుతుందని డెడ్ లైన్లు కూడా పెట్టారు. రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. కొన్ని నెలల క్రితం కారు గుర్తు మీద గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. కాంట్రాక్టులు, కాసుల ఆశ చూపించి వారిని లాగేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు చాలాసార్లు ఆరోపించారు. కానీ ఆ తర్వాత జంపింగ్లకు పూర్తిగా బ్రేక్ పడింది. ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. గతంలో వెళ్లిన వాళ్లే ఒక దశలో బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారన్న ప్రచారం జరిగింది. గులాబీ పెద్దలను కూడా కలిశారనే వార్తలు వచ్చాయి. అయినా కూడా హస్తం నేతలు ఎక్కడా తగ్గలేదు. సమయం దొరికిన ప్రతిసారి ఇదిగో చేరికలు, అదుగో చేరికలు అంటూ లీకులు ఇస్తూనే ఉన్నారు. కానీ అది ఎక్కడా సాధ్యపడలేదు. ఢిల్లీ వెళ్లి అక్కడున్న పెద్దలకు కూడా హామీల మీద హామీలిచ్చి వస్తున్నారట. ఇవాళో రేపో మరో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నామని చెబుతున్నారట. అదే జోష్లో రాష్ట్రానికి వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారట. కానీ కారు పార్టీ నుంచి హస్తం వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడడం లేదట. కాంట్రాక్టులు, కాసుల ఆశ చూపెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో ఢిల్లీ పెద్దల నుంచి పీసీసీ చీఫ్ వరకు ముఖ్యమంత్రికి చీవాట్లు పెడుతున్నారని తెలుస్తోంది. చేరికల విషయంలో ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో తలంటించుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చి పడిందని అంటున్నారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్, కేటీఆర్ ను ప్రశంసిస్తూ ఆయన మాట్లాడారు. గతంలో అసెంబ్లీలో నోరు జారిన విషయంలోనూ కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలని అన్నారు. కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ పై అసెంబ్లీలో రెచ్చిపోయిన దానం నాగేందర్ ఇప్పుడు ఇంతలా మెత్తబడడం, ఇంతగా కారు పార్టీ పెద్దలను పొగడడం చూసి కాంగ్రెస్ నేతలు కళ్లు తేలేస్తున్నారట. కారు ఖాళీ అవుతుందని అనుకుంటే ఇప్పుడు గాంధీభవన్ ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందా ఏంటా అని పరేషాన్ అవుతున్నారట. ఇప్పటికే పార్టీ మారిన వాళ్లలో కొందరు అటూ ఇటూ అన్నట్టుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. కొందరైతే తిరిగి వస్తామని నేరుగా గులాబీ బాసును కూడా సంప్రదించారని ఆయన నో చెప్పారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు దానం మాట తీరు మారడంతో ఆయన కూడా ఏదైనా ప్లాన్లో ఉన్నారా అన్న చర్చ మొదలైంది. పార్టీ మారినోళ్లు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఝలకిస్తుండడంతో హస్తం పెద్దలు టెన్షన్ పడుతున్నారట. ఓవైపు అదానీ ఇష్యూతో ఇప్పటికే అధిష్టానం చివాట్లు పెడుతుందనే ప్రచారముంది. ఇటు హామీలు అమలు కాకపోవడంతో రాష్ట్రంలో ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవలే కేసీ వేణుగోపాల్ వచ్చి తిట్టిపోయారని గుసగుసలు వినిపించాయి. వీటితోనే తిప్పలు పడుతుంటే ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల తీరు మరింత టెన్షన్ పెడుతోందట. ఎప్పుడు ఏం జరుగుతుందోనని సీఎం రేవంత్ రెడ్డి తల పట్టుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.